ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరినీ దేవుడు దీవించును గాక. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. యేసు నామములో మీ సమస్యలన్నీ కూడా సాక్ష్యాలుగా మారును గాక. హల్లెలూయా. మీ కుటుంబం అంతా రక్షణలోకి వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవులు ఉన్నటువంటి మనందరం కూడా ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఉన్నాం, సంఘానికి వెళ్తూ ఉన్నాం, వస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా దేవుని నమ్ముకొని ఉన్నాం మనం. హల్లెలూయా. కానీ దేవుడితో మాట్లాడే అనుభవంలో లేవన్నమాట. హల్లెలూయా. కొంతమందిని గమనిస్తూ ఉంటుంటే వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు సంఘానికి. ఇన్ని సంవత్సరాలుగా మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. కానీ దేవుడు ఆత్మని పొందుకోవాలి, దేవుడు అభిషేకమును పొందుకోవాలి. నువ్వు ప్రార్థిస్తుండగా దేవుడు సన్నిధిని అనుభవించాలి. హల్లెలూయా. వాక్యాన్ని చదువుతుంటుండగా వాక్యంలో ఉన్న శక్తిని నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీలో నుంచి దేవుడు మహిమ బయటికి రావాలి, నీలో నుంచి దేవుని శక్తి బయటికి రావాలి, దేవుడు అభిషేకము నీళ్ళ నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. మనము ప్రార్థిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, బ్రతికి ఉన్న దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతికి ఉన్న దేవుడు అండి. మన ఆత్మీయ జీవితము బ్రతికి ఉన్న ఆత్మీయ జీవితంలాగా ఉండాలి. హల్లెలూయా. వెళ్తా ఉన్నాను, వస్తూ ఉన్నానని చచ్చిపోయిన క్రైస్తవుడుగా ఉండొద్దు, జీవము కలిగిన క్రైస్తవుడుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించాలి, దేవుడితో మాట్లాడే అనుభవంలో ఉండాలి, పరిశుద్ధాత్మతో మాట్లాడే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. కేవలం సమస్యలు 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 కాదండి. అపవాది మనని లోతుగా వెళ్ళకుండా మన చుట్టూ కొన్ని సమస్యలు పెట్టి ఆ సమస్యల నిమిత్తమే ప్రార్థన చేయడమే మన జీవితం అంతా అయిపోతూ ఉంది. హల్లెలూయా. మరి ఎప్పుడు దేవుడు ప్రత్యక్షత నీళ్ళ నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. కాబట్టి సమస్యల కోసం ప్రార్థన చేయండి. మరి నెక్స్ట్ ఏంటి? దేవుడు శక్తి అడగండి, దేవుడు అడగండి, దేవుడు అభిషేకాన్ని పొందుకోండి. ప్రభువా, నువ్వు నాలో పెట్టిన అభిషేకము బయటికి రావాలి తండ్రి అని అడగండి. హల్లెలూయా. నీలో దేవుడు శక్తి ఉంది, నీలో దేవుడు అభిషేకం ఉంది. హల్లెలూయా. జీవ జలపు నదులు నీలో ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని అడగండి, ప్రార్థించండి, దేవుడు అభిషేకమును పొందుకోండి. అభిషేకము ద్వారా అపవాది కాడిలను విరగొట్టవచ్చు. హల్లెలూయా. నువ్వు అభిషేకాన్ని పొందుకుంటే నీ సమస్యలు విరిగిపోతాయి, నీ సమస్యలు సాక్ష్యాలుగా మారుతూ ఉంటాయి. ఆమేన్. కాబట్టి మీరందరూ కూడా ప్రభువా, యేసయ్యా నీ ఆత్మ చేత నింపండి, నీ అభిషేకముతో మమ్మల్ని నింపండి నాయన. యేసయ్యా నా నేత్రములు తెరవండి, నా ఆత్మీయ చెవులు తెరవండి ప్రభువా, నీ స్వరము వినాలని ఆశతో ఉన్నాను ప్రభువా అని దేవుని అడగండి, ప్రార్థించండి. జీవము కలిగిన క్రైస్తవులు మీరు బ్రతకండి. ఆమేన్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్రేయర్ రిక్వెస్ట్ని కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఆమేన్.